అలాగే మన కంపెనీ అచ్చ తెలుగు కంపెనీ. మనకి చాలా దగ్గరగా ఉన్న కంపెనీ. మన కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి వైజాగ్‌లో ఉంది సార్. మన కంపెనీ సీఎండీ గారు పిల్లా సత్యనారాయణ గారు. అలాగే సీఈఓ గారు వచ్చేసరికి పిల్లా హరిప్రకాష్ గారు. సార్ మన కంపెనీ అనేది ఐడీ యాక్టివ్ చేసుకున్న తర్వాత ఏదైతే వెబ్‌సైట్ ఉందో, వెబ్‌సైట్‌లో వీళ్ళిద్దరి డీటెయిల్స్ కూడా మనకుంటాయండి. చాలా కంపెనీల్లో మనం వర్క్ చేసేటప్పుడు అసలు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నాం నేమ్ ఉంటది గానీ, అసలు దానికి హెడ్ ఎవరు, కంపెనీ వ్యవస్థాపకులు ఎవరు, స్థాపించినోళ్ళు ఎవరు, రేపొద్దున ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎవరిని అడగాలనేది కూడా మనకు తెలీదు. కానీ వాళ్ళు చేసే మోసం వల్ల, మనకుండే అత్యాస వల్ల చాలా కంపెనీలో డబ్బులు పెట్టి మనం లాస్ అవుతున్నాం. ఇక్కడ మనకి లైవ్‌లో కనపడుతున్నారు. 30 డేస్‌లో ఎవ్రీ డే ఎక్కడో చోట ఏపీ, తెలంగాణలో మీటింగ్స్ పెడుతూ టీమ్‌కి అండ్ లీడర్స్‌కి అందుబాటులో ఉంటున్నారు. ఈ సర్వీస్ అనేది మనం టీమ్ బిల్డ్ చేసుకొని ప్రతి ఒక్క చోట ఎంత యూజ్ చేసుకుంటే అంత యూజ్ చేసుకోవచ్చు సార్. మీటింగ్స్ అనేవి ప్రతి డే జరుగుతుంది. మనకు గాని ఒక 20 మెంబర్స్, 30 మెంబర్స్ టీమ్ అయ్యి మంత్లీ వన్సో, 2 మంత్స్‌కోసారో మాకు మీటింగ్ కావాలి సార్ అంటే రావటానికి కూడా కంపెనీ ఎండీ గారు సిద్ధంగా ఉన్నారు. ఇంకా మన చేతుల్లోనే ఉంది సార్‌ని రప్పించుకోవటం. అలాగే సార్ ఏవైతే కంపెనీ లీగల్ డాక్యుమెంట్స్ కావాలో, లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకి పీడీఎఫ్‌లోనే ఉన్నాయి. కొన్ని చోట్లేంటంటే అడగాలి కంపెనీని. సార్ లీగల్ డాక్యుమెంట్స్ ఏమున్నాయి సార్? పంపించండి సార్, పంపించండి సార్ అని అడగాలి. ఇక్కడ ప్రతి ఒక్కరికి మనం పీడీఎఫ్ ఏదైతే సెండ్ చేస్తామో, ఆ పీడీఎఫ్‌తో పాటే లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ సర్టిఫికేట్సే కాదు సార్, లీగల్ టీమ్ గూడా మనకి బ్యాక్ బోన్‌గా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే మనం చూసుకోవచ్చు సార్, కంపెనీ అనేది ప్రెజెంట్ వచ్చేసరికి అందరికి తెలిసిందే. ట్రిపుల్ నైన్ పెట్టి మన ఐడీ అనేది యాక్టివ్ చేసుకోవాలి. ఈ ట్రిపుల్ నైన్ అనేది కంపెనీ ఏదైతే రేపొద్దున రియల్ ఎస్టేట్ వెంచర్స్‌తో టై అప్ అవుతుందో, మనం కూడా కంపెనీ ఏం చెప్తుందంటే, వర్క్ చేస్తూ అతి చిన్న అమౌంట్‌తో జస్ట్ 999తో మీరు ఇన్‌కమ్ సంపాదించుకొని, ఆ వచ్చిన ఇన్‌కమ్‌తో మనం కంపెనీ టై అప్ అయిన సైట్‌లలో లేదా మీకు నచ్చిన సైట్‌లో మీకు నచ్చిన చోట ల్యాండ్ కొనుక్కోవచ్చు అని చెప్తుంది. ఆ ల్యాండ్ కొన్నప్పుడు కూడా ఈ 999 జస్ట్ ఐడీ యాక్టివేషన్ అమౌంట్‌తో కాకుండా ఏదైతే టోకెన్ అడ్వాన్స్ కింద తీసుకుంటూ సపోజ్ 1,00,000 పెట్టి మనం ల్యాండ్ గాని ఆ రోజు తీసుకుంటే ఈ 999 అనేది అందులో తగ్గించడం కూడా జరుగుతుంది. ఇది మనకి 999 అనేది లైఫ్ టైమ్ వాలిడిటీ ఉంటదండి. బయట చాలా కంపెనీల్లో 45 డేసు, 50 డేసు మాత్రమే ఉంటాయి. తర్వాత మనం ఎంత అమౌంట్ కట్టినా టోకెన్ అడ్వాన్స్ కింద ఎక్స్‌పైర్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనకి లైఫ్ టైమ్ ఉంటుంది. వన్స్ మనం ఐడీ యాక్టివ్ చేసుకున్న తర్వాత మనం మార్కెట్‌లోకెళ్ళేటప్పుడు చెప్పాల్సిందేంటంటే ఇది 100% వర్కింగ్ కాన్సెప్ట్. ఎందుకంటే ఇందులో 1,00,000 పెడితే రోజుకి 1000 ఒస్తాయి. 1,00,000 పెడితే రోజుకి 2,000 ఒస్తాయి. కూర్చుంటే ఇన్‌కమ్ వస్తుందని చెప్పే కాన్సెప్టే కాదు. అందుకనే మన టీమ్ మెంబర్స్ కావచ్చు, ఎవరికైనా సరే 100% ఒకటికి 4 సార్లు చెప్పాల్సిందేంటంటే ఇది 100% వర్కింగ్ కాన్సెప్ట్. డబ్బులు పని చేసుకుంటేనే వస్తాయి. ఊరికే ట్రిపుల్ నైన్ పెట్టి ఐడీ వేసుకొని అతను సైలెంట్‌గా కూర్చున్నా రేపొద్దున తిరిగి మనల్నే బ్లేమ్ చేస్తారు. నా డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అని. అందుకనే వర్కింగ్ చేసి డ్రీమ్స్, గోల్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకుందాము, ట్రావెల్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ కంపెనీలో ఐడీ వేసి యాక్టివ్ చేయండి. అలాగే ఎప్పుడైతే మనం యాక్టివ్ చేసుకొని మార్కెట్‌లోకెళ్తామో, మన డైరెక్ట్ ఎయిదర్ లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. ఏ ఒక్క పర్సన్ జాయిన్ అయినా మనకి డైరెక్ట్ ఇన్‌కమ్ అనేది రూ. 400 రావడం జరుగుతుంది. సెకండ్ పర్సన్ జాయిన్ అయినా 400. అంటే ఇందులో మనకి డైరెక్ట్ ఇన్‌కమ్ ఈచ్ డైరెక్ట్‌కి రూ. 400 అనేది డైరెక్ట్ ఇన్‌కమ్ తీసుకోవచ్చు సార్. ఇది అనేది పర్ డే వచ్చేసరికి అన్‌లిమిటెడ్ డైరెక్ట్ మెంబర్స్ నుంచి అన్‌లిమిటెడ్ రూ. 400 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. దీనికి ఎటువంటి క్యాపింగు లేదు. అలాగే బైనరీ ఇన్‌కమ్ వచ్చేసరికి మన దాంట్లో ఈచ్ బైనరీకి రూ. 200 అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఫస్ట్ బైనరీకి అన్ని బైనరీ కాన్సెప్ట్‌లో ఉన్నట్టే మనకి 1:2 గాని, 2:1 రేషియోలో ఫస్ట్ బైనరీ తీసుకుంటుంది. నెక్స్ట్ బైనరీ నుంచి 1:1 రేషియోలో మనకి బైనరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఒక 5 మెంబర్స్, రైట్ సైడ్ ఒక 5 మెంబర్స్ గాని టీమ్ అయితే ఆటోమేటిక్‌గా మనకి 5 చొప్పున రూ. 1,000 అనేది మనకి బైనరీ ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. అలాగా ఈ కాన్సెప్ట్‌లో వచ్చేసరికి టోటల్‌గా మనకి పర్ డే వచ్చేసరికి క్యాపింగ్ ఉందండి. 15 పెయిర్స్ దాకా ఇన్‌కమ్ తీసుకోవచ్చు ఇక్కడ. ఒక్క ఐడీకి 15 పెయిర్స్ దాకా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అంటే 15 అంటే రూ. 3,000 అంటే మంత్లీ వచ్చేసరికి రూ. 90,000 ఓన్లీ బైనరీ ఇన్‌కమే ఒక్క ఐడీకి తీసుకోవచ్చు. ఇది చిన్న ఇన్‌కమ్ కాదు సార్. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ ఇన్‌కమ్. అలాగే సపోజ్ ఇప్పుడు మనకి రూ. 1,000 అనేది ఇన్‌కమ్ వచ్చిందనుకుందాం. దీంట్లో మనకి టోటల్‌గా అడ్మిన్ చార్జెస్ అనేది 10% రూ. 100 అనేది కంపెనీ తీసుకోవడం జరుగుతుంది. అది మన గ్రోత్‌కి, సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్‌కి, జూమ్ మెయింటెనెన్స్‌కి రేపొద్దున మనకే ఖర్చు చేస్తూ మీటింగ్స్ కావచ్చు, దేనికైనా మనకే ఖర్చు చేస్తుంది. కంపెనీ ఎక్కడా ఉంచుకోవట్లేదు. అలాగే టీడీఎస్ వచ్చేసరికి మనకి 5% కట్ అవుతుంది రూ. 50. ఇది అందరికీ తెలిసిందే. టీడీఎస్ అంటే ఆటోమేటిక్ గవర్నమెంట్‌కెళ్ళిపోతుంది. రేపొద్దున మనం ఎప్పుడైతే ఐటీ రిటర్న్స్ చేసుకుంటామో ఆ టాక్స్ అనేది మనకి రిటర్న్ వస్తుంది. అలాగే నేను ఈ కంపెనీలో ఈరోజు రావటానికి చాలా మంది లీడర్స్ యాక్టివ్‌గా వర్క్ చేయడానికి మెయిన్ ఏ కంపెనీలో లేనిది ఈ కంపెనీలో ఉన్నది. ఈ ఒక్క కాన్సెప్ట్ చూసే నేను కూడా జాయిన్ అయ్యాను సార్. అప్‌గేట్ వాలెట్. ఏదైతే మన వచ్చిన ఇన్‌కమ్‌లో 15% తీసి
మన గ్రోత్ కోసం, మన సేఫ్టీ కోసం, మన లైఫ్ కోసం, మన ఎదుగుదల కంపెనీ అనేది సేవ్ చేయడం జరుగుతుంది. ఇది ఎందుకు సేవ్ చేయాలి అంటే, ఈ రోజు అనేది మనం దాదాపు 15 ఇయర్స్ నుంచి వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. 20 ఇయర్స్ నుంచి వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మన గ్రోత్ ఎందుకు ఆగిపోతుంది? మన సేవింగ్స్ లేక. సేవింగ్స్ ఎందుకు ఉండట్లేదు? మన ఖర్చులు. మనకి ఇన్‌కమ్ అనేది ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌కి ఖర్చులు ఎంత అంటే, అతని ఇన్‌కమ్ ఎంత వస్తదో అంత. ఒకవేళ ఇన్‌కమ్ పెరిగితే ఖర్చులు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. కానీ మన కంపెనీ అనేది ఈ వీరికి ఎవరైతే ఐడీ వేశారో వాళ్ళందరిని ల్యాండ్స్ కొనుక్కునేలాగా ఒక బిలియనీర్ లాగా చూడాలి అంటే కంపెనీనే సేవ్ చేసి కొంత అమౌంట్ వాళ్ళ కోసం దాచిపెడదాం. ఈవెన్ ఎవ్రీ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అంత లక్షల సాలరీ వస్తున్నా పీఎఫ్ అనేది తీసి పక్కన పెడతారు. సేమ్ అలాగే మనకి అప్‌గ్రేడ్ వాలెట్‌లో 15% అనేది ₹150 అనేది మనకి తీసి కంపెనీ అనేది పక్కన పెడుతుంది. ఈ అప్‌గ్రేడ్ వాలెట్ అనేది మనకి వెబ్‌సైట్‌లో కూడా మన ఐడీ ఓపెన్ చేయగానే లాస్ట్ కాలమ్‌లో మనకు చూపిస్తూ ఉంటుంది. రేపు ఇంకొక ₹1000 వచ్చి ఇంకో 150 యాడ్ అయితే టోటల్‌గా ₹300 యాడ్ అవ్వడం జరుగుతుంది. మనకి ఎంతైతే అప్‌గ్రేడ్ వాలెట్‌లో 15% కట్ అవుతుందో అది రోజు యాడ్ అవుతూ ఎప్పుడైతే అది ₹4999 అవుతుందో ఆటోమేటిక్‌గా మన ఐడీ అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. ఇది మనం యాక్టివ్ చేసుకోవాల్సిన అవసరం బ్లింక్ అవుతూ ఉంటుందక్కడ. ఎప్పుడైతే ₹4999 అవుతుందో ఆటోమేటిక్‌గా మన ఐడీ అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. సార్ ఇందాక ఈ 999 పెడితే మీరు ప్రొడక్ట్ ఇస్తా అన్నారు కదా సార్! ఎక్కడిస్తారు సార్ ప్రొడక్టు? 999 కొట్టిన కానీ 999 అయితే ఐడీ యాక్టివ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి జులై 20వ తారీఖు నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ అందరికీ యాక్టివ్ చేసుకున్న ప్రతి మెంబర్‌కి 999కి కంపెనీ లోగో ఉన్న నెక్ షర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ అమౌంట్ అనేది 999 అనేది ఇందాకే చెప్పాను. టోకెన్ అడ్వాన్స్‌కి కూడా మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇది వన్స్ మనం ఐడీ యాక్టివ్ చేసుకున్నదా నాన్ రీఫండబుల్ అమౌంట్. ఇది మనకి ఆగస్ట్ 15థ్ కొరియర్ సర్వీస్ కూడా ఉందా? ఏంటి అనేది అప్డేట్స్ ఇస్తారండి మనకి. లేదా మన సరౌండింగ్స్‌లో ఎక్కడ మీటింగ్ జరిగినా ఆ మీటింగ్స్‌లో కూడా మనం ఈ ప్రొడక్ట్ అనేది తీసుకోవచ్చు. అలాగే 4999తో మనం యాక్టివ్ అయ్యామంటే 100% మన టీమ్ గూడా ఎంతో కొంత స్ట్రాంగ్ అయి ఉంటది. ఎందుకంటే మనకొచ్చిన ఇన్‌కమ్‌లోంచే 15% దాచిపెట్టి 5000 అంటే 4999 పెట్టి ఐడీ యాక్టివ్ అయ్యాం కాబట్టి మన టీమ్ ద్వారా వచ్చిన ఇన్‌కమ్ కాబట్టి మన టీమ్ గ్రోత్ అవుతుంది. అలాగే మనం ఏదైతే వర్క్ చేస్తూ ఉంటామో, మన టీమ్‌కి వర్క్ చేస్తూ ఉంటామో, మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ ఫాలోవర్స్ కూడా మనం 4999 పెట్టి ఐడీ యాక్టివ్ చేసుకున్నట్టే వాళ్ళు కూడా యాక్టివ్ చేసుకుంటారు. మన డైరెక్ట్ మెంబర్స్ లాగా. ఎప్పుడైతే 1 లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు 4999తో ఐడీ యాక్టివ్ చేసుకున్నాడో ఆటోమేటిక్‌గా మనకి డైరెక్ట్ ఇన్‌కమ్ అనేది ₹1000 అనేది రావడం జరుగుతుంది. సార్ నేను కూడా నెట్వర్క్ అనేది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌లో నేను చెప్పేదేంటంటే, ఎప్పుడైతే ప్లాన్ అనేది అప్‌గ్రేడ్ అవుతుందో, ఆటోమేటిక్‌గా ఏదైతే అప్‌గ్రేడ్ అయిందో ఆ ప్లానే కంటిన్యూ అవుతుంది గానీ, ఓల్డ్ ప్లాన్ అనేది మనకి ఎక్కడ ఇన్‌కమ్ అనేది ఆగిపోతుంది. కానీ ఈ కంపెనీలో లక్ష్మీ నరసింహ డెవలపర్స్ అనే కంపెనీలో ఈ 999 ప్లాన్‌లో మనకి డైరెక్ట్ ఇన్‌కమ్ కావచ్చు, బైనరీ ఇన్‌కమ్ కావచ్చు కంటిన్యూ అవుతుంది. అలాగే 4999లో కూడా మనకి డైరెక్ట్ ఇన్‌కము, అలాగే బైనరీ ఇన్‌కమ్ కూడా కంటిన్యూ అవుతుంది. అంటే పర్ డే వచ్చేసరికి 15 పేర్స్ అక్కడ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ డైరెక్ట్ ఇన్‌కమ్స్ 400 అక్కడ తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్ ఇన్‌కమ్ అనేది ₹1000 అనేది చెప్పుకున్నాం. ఈచ్ బైనరీకి ₹600 అనేది ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే అండి. ఫస్ట్ బైనరీకి 1:2, 2:1 రేషియో. అలాగే ఇక్కడ కూడా 15 పేర్స్ దాకా పర్ క్యాపింగ్ తీసుకోవచ్చు. అంటే 15 ఇంటూ ₹600 అంటే పర్ డే ₹9000 అనేది ఇన్‌కమ్ తీసుకోవచ్చు. దీనికి సాటర్‌డే, సండే ఏమి లేవు సార్. ప్రతిరోజు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అంటే 30 డేస్ అంటే దాదాపు 2,70,000 దాకా ఓన్లీ 4999 ప్లాన్‌లో మనం ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇది ఒక ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళ వచ్చే ఇన్‌కమ్. సాధ్యం అవుతుందా అంటే ఇది చాలా తక్కువ ఇన్‌కమ్. అలాగే ఇక్కడ కూడా మనకి ఇన్‌కమ్ అనేది పెరుగుతుంది కాబట్టి 2 ప్లాన్స్ 999 ప్లస్ 4999 ఎట్ ఎ టైమ్ మనకి ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి మనకి ఇన్‌కమ్ పెరుగుతుంది. ఇన్‌కమ్ పెరిగినప్పుడు మన టీడీఎస్ కట్ అవ్వడం పెరుగుతుంది. అలాగే మన అప్‌గ్రేడ్ వాలెట్ కూడా 15% అనేది పెరుగుతుంది. ఎయిదర్ ఎప్పుడైతే మన అప్‌గ్రేడ్ వాలెట్‌లో మళ్ళీ ఒకసారి ₹16,000 అవుతుందో ఆటోమేటిక్‌గా మన ఐడీ అనేది మళ్ళీ అప్‌గ్రేడ్ అవుతుంది. కానీ ఇక్కడ సార్ 999 కట్టాం గదా! మా జోబులోంచి అమౌంట్ తీసి కట్టాం గదా సార్! దానికంటే ప్రొడక్ట్ ఇచ్చారు. ఇక్కడ 4999 అనేది మన జోబులోంచి అమౌంట్ కట్టలేదు కదా సార్! నేను కష్టపడి టీమ్ చేసుకుంటూ, ఎర్న్ చేసుకుంటూ నాకు వచ్చిన ఇన్‌కమ్‌లో కంపెనీ నా కోసం సేవ్ చేసి ఐడీ యాక్టివ్ చేసింది గదా! దీనికి కూడా ఏమన్నా ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఉంటదా అంటే 100% దీనికి కూడా బెనిఫిట్ ఉందండి. 4999 మన ఐడీ ఎప్పుడైతే యాక్టివ్ అయిందో మనం ఈ కంపెనీ యొక్క లోగో ఉన్న టీ షర్టు, అలాగే మనం ప్లాన్ ప్రజెంటేషన్ చేసుకుంటానికి ఒక కంపెనీ బుక్లెటు, అలాగే మనకనేది కంపెనీ పేరున్న ఒక పెన్. ఇవన్నీ మన బ్రాండ్ వాల్యూని తెలిపాయి సార్. ఎందుకంటే ఇవి వేసుకొని టీ షర్ట్ ముఖ్యం కాదు. బుక్లెట్ ముఖ్యం కాదు. పెన్ను ముఖ్యం కాదు. ఇవి 3 కూడా మనం కొనుక్కోవచ్చు. కానీ అన్‌నోన్ పర్సన్ కూడా మనకు ఎదురైనప్పుడు వాట్ ఈస్ వాట్? ఇదేంటి? అని అడగటానికి స్కోప్ ఉన్న బ్రాండ్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఈ 3 కూడా ఇస్తుంది. ఇది కూడా ఎవ్రీ మంత్ 5థ్ అనేది అచీవర్స్ మీటింగ్ జరుగుతుంది. లేదు మన సరౌండింగ్‌లో మీటింగ్ జరిగినప్పుడు కూడా మనం ఈ ప్రొడక్ట్ అనేది తీసుకోవచ్చు. అలాగే 16,000తో మన ఐడీ అనేది
ఎప్పుడైతే అప్‌గ్రేడ్ అవుతుందో, ఈ 16,000 కూడా మనం ఏమన్నా డబ్బులు పెట్టామండి? టీమ్ చేసుకుంటూ వచ్చిన దాంట్లో 15%లో ఎప్పుడైతే 16,000 అవుద్దో ఆటోమేటిక్‌గా మన ఐడీ అనేది అప్‌గ్రేడ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా మనలాగా మనల్ని చూస్తూ మనలాగా ఎదగాలని డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మన టీమ్‌లో, వాళ్ళు కూడా ఈ ఒక్క పర్సన్ గాని లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు జాయిన్ అయితే ఒక్క పర్సన్ మీద మనకి డైరెక్ట్ ఇన్‌కమ్ అనేది రూ. 5,000 రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి అన్‌లిమిటెడ్ డైరెక్ట్ మెంబర్స్‌ని ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అలాగే మనకి బైనరీ ఇన్‌కమ్ అనేది రూ. 2,000 దాకా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఈచ్ బైనరీకి 2,000 అలాగే పర్ డే వచ్చేసరికి 15 పెయిర్స్ అంటే 15 × 2,000 చొప్పున పర్ డే 30,000 ఇన్‌కమ్ ఓన్లీ 16,000 ప్లాన్‌లో తీసుకోవచ్చు. 30,000 అంటే మంత్లీ 9,00,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఇది ఏ రేంజ్ ఉన్న వాళ్ళకి ఇన్‌కమ్ వస్తుందో ఒకసారి మీరే ఆలోచించుకోవచ్చు. మన కంపెనీలో నాకు నచ్చింది ఈ అప్‌గ్రేడ్ వాలెట్ సిస్టమ్ ఒకటి. నాకు నేను సేవ్ చేసుకొని అప్‌గ్రేడ్ వాలెట్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. కానీ కంపెనీ సేవ్ చేసి నా గ్రోత్ కోసం ఆలోచిస్తుంది. ఇదొకటి నచ్చింది. ప్లస్ 999 కాన్సెప్ట్ రన్ అవుతుంది. మనం 60,000 అప్‌గ్రేడ్ చేసుకున్నా సరే 999 మనకి ఇన్‌కమ్ ఇస్తుంది. 4,999 ఇన్‌కమ్ ఇస్తుంది. 16,000 ఇన్‌కమ్ ఇస్తుంది. అంటే 3 ప్లాన్‌లు రన్నింగ్ అవుతాయి. 3 ప్లాన్‌లో ఎక్కడ మనకు జాయినింగ్ అయినా సరే డైరెక్ట్ ఇన్‌కమ్ వస్తది. ఎక్కడ మనకి బైనరీ అయినా సరే ఇన్‌కమ్ ఇస్తుంది. అలాగే ఈ 16,000కి కూడా కంపెనీ ఏదైనా ప్రొడక్ట్ ఉందా అంటే కంపెనీ లోగో ఉన్న బ్లేజర్ అనేది మన రాయల్టీకి, మన బ్రాండ్‌కి, మన సక్సెస్‌కి ఒక గుర్తుగా బ్లేజర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈ 16,000 కూడా మనకి అలాగే 4,999 కూడా మనకి టోకెన్ అడ్వాన్స్ కింద పరిగణించబడుతుంది. సార్ ఇవి మనం పెట్టలేదు కదా సార్! మన జేబులో నుంచి పెట్టలేదు కదా! అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎల్&డి. మనం కష్టపడిన అమౌంటే కాబట్టి, మన జేబులోంచి పెట్టకపోయినా మనం కష్టపడి సంపాదించుకున్న అమౌంటే కాబట్టి, మొత్తం టోటల్‌గా రూ. 22,000 అనేది మన టోకెన్ అడ్వాన్స్ కింద కంపెనీ అనేది మన కోసం సేవ్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే మనం ల్యాండ్ కొనుక్కుంటామో, అప్పుడు మనకి ఈ అమౌంట్‌లో తగ్గించబడుతుంది. మనం కట్టాల్సిన అమౌంట్‌లో. సార్ ఇక్కడ మీరు ఈ ప్లాన్స్ ఒకసారి చూసాం కదా! ఇప్పుడు మనం పర్ డే ఎంత ఇన్‌కమ్ తీసుకోవచ్చు? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. 9లో 15 పేర్స్ అంటే పర్ డే 3,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. 4,999లో 15 పేర్స్ అంటే పర్ డే 9,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. 16,000లో 15 పేర్స్ అంటే పర్ డే 30,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అంటే టోటల్‌గా మనం టీమ్ సెట్ చేసుకొని, టీమ్‌కి గైడెన్స్ ఇస్తూ, మనం ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నాం, మన విజన్ ఏంటో వాళ్ళకి చెప్తూ వెళ్తుంటే, ఒక్కసారి ఒక ఇంటికి పిల్లర్స్ ఎంత స్ట్రాంగో, 999 ప్లాన్ అనేది అంత స్ట్రాంగ్ చేసుకోగలిగితే ఆటోమేటిక్‌గా అక్కడున్న టీమ్ మొత్తం 4,999కి షిఫ్ట్ అవుతుంది. 16,000కి షిఫ్ట్ అవుతుంది. అంటే మనం వర్క్ చేయాల్సింది 999లో స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్ ఏం పెట్టవసరం లేదండి. 999లో ఎంత స్ట్రాంగ్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ అవుతుంది మన టీమ్. అంటే పర్ డే వచ్చేసరికి ఇక్కడ చూసుకోవచ్చు 42,000 ఇన్‌కమ్ తీసుకోవచ్చండి. ఓన్లీ బైనరీ ఇన్‌కమ్. 42,000 అంటే పర్ మంత్ రూ. 12,60,000 సింగిల్ ఐడీకి ఓన్లీ బైనరీ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. డైరెక్ట్ ఇన్‌కమ్ అనేది మీరు 15,00,000 తీసుకుంటారా? 1,00,00,000 తీసుకుంటారా? ఎంతమంది జాయినింగ్స్ ఇస్తారనేది అన్‌లిమిటెడ్‌గా తీసుకోవచ్చు. ఇది ఓన్లీ ఒక్క ఐడీకి మాత్రమే. సార్ ఈ 12,60,000 చూడటానికి, వినటానికి చాలా పెద్ద అమౌంటే. కానీ మనమేమనుకుంటున్నాం, కంపెనీ ఏం చెప్తుంది? ఈరోజు 999 వేస్తే రేపే ఇస్తామని చెప్తుందా? లేతే 1 మంత్‌కి ఇస్తా అని చెప్తుందా? కంపెనీ ఎక్కడ చెప్పట్ల. మనం డిసైడ్ అవ్వాలి. ఇది 3 మంత్స్ కష్టపడి టీమ్ సెట్ చేసుకొని స్ట్రాంగ్‌గా తీసుకోవాలా? 6 మంత్స్ కష్టపడి లేదా 1 ఇయర్ కష్టపడి ఈ గోల్ అనేది రీచ్ అవ్వాలనేది డిసైడ్ మనల్ని అవ్వమని చెప్తుంది. సార్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తే ఈ రోజుకి ఈ రోజు అవ్వకపోయినా ఏ రోజైనా కంప్లీట్ అవ్వాల్సిందే. 12,60,000 అనేది ప్రతి పర్సన్ తీసుకోవాల్సిందే. హార్డ్ వర్క్ చేసే ప్రతి పర్సను తీసుకోవాల్సిందే. ఎందుకంటే 10 రోజులు సైలెంట్‌గా ఉంటారు మన టీమ్. 20 రోజులు సైలెంట్‌గా ఉంటారు. మనకి ఇన్‌కమ్ వచ్చే కొద్దీ, మన ఇన్‌కమ్ తీసుకుంటుంటే ఏ పర్సను ఆగడు. మనతో పాటు ట్రావెల్ అవుతాడు. మన గైడెన్స్ బాగుంటే, మన సపోర్ట్ బాగుంటే డబ్బులు వస్తుంటే ఎవ్వరు ఆగరు. డబ్బులు ఎవరికీ చేదు కాదు. అందుకని ఒకటికి 4 సార్లు మనం ప్లాన్ వివరంగా చెప్దాం. జస్ట్ 999తో మన లైఫ్ చేంజ్ చేసుకోవచ్చిక్కడ. కష్టపడాలనుకున్న వాళ్ళకి, డ్రీమ్స్ ఉండాలనుకున్న వాళ్ళకి 100% ఈ ప్లాన్ అనేది చాలా, చాలా, చాలా యూజ్ అవుతుంది. సార్ డైరెక్ట్ ఇన్‌కమ్ చెప్పారు. బైనరీ ఇన్‌కమ్ చెప్పారు. ఇంకేమన్నా ఈ కంపెనీలో ఇన్‌కమ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, మన దాంట్లో రాయల్టీ ఇన్‌కమ్ అనేది ఇదొక ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ అండి. ఈ రాయల్టీ ఇన్‌కమ్‌కి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే, మనం ఐడీ వేసిన 30 డేస్‌లో మన ఐడీ యాక్టివ్ అవ్వాలి. 45 డేస్‌లో ఇద్దరు డైరెక్ట్ మెంబర్స్‌ని ఇచ్చుండాలి. ఆ ఇద్దరు ఐడీస్ అనేది యాక్టివ్ చేసుండాలి. 30 డేస్‌లో సార్ మన ఐడీ యాక్టివ్ అవ్వాలి. 45 డేస్‌లో ఇద్దరు డైరెక్ట్ మెంబర్స్‌నిచ్చి, ఆ ఇద్దరు యాక్టివ్ అయితే చాలు. జస్ట్ మనం రాయల్టీ ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సార్ ఈ రాయల్టీ ఇన్‌కమ్ అనేది బెనిఫిట్ ఏంటి? సార్ మనం 999 నుంచి 4,999కి అప్‌గ్రేడ్ వాలెట్ ద్వారా వచ్చాం. 4,999 నుంచి అప్‌గ్రేడ్ వాలెట్ ద్వారా 16,000 ప్లాన్ యాక్టివ్ చేసుకున్నాం. ఈ 3 ప్లాన్స్ యాక్టివ్ అయిన తర్వాత
కూడా మన కంపెనీ అనేది 15% అనేది మనకు వచ్చే ఇన్కమ్‌లో కట్ చేస్తుంది. సరే ఇంక ప్లాన్‌లు అప్‌గ్రేడ్ చేసుకుంటానికి లేవు. కానీ ఆ అమౌంట్ ఏమవుతుంది? మన ఐడీలోనే అప్‌గ్రేడ్ వాలెట్ అనే దాని పైన ఫ్లాట్ వాలెట్ అని ఉంటుంది. ఆ ఫ్లాట్ వాలెట్‌లో మనకి స్టోర్ అవుతుంది. 12,60,000 గాని ఒక పర్సన్ రీచ్ అయితే రూ. 1,90,000 అనేది ఓన్లీ 15% అనేది ఆ ఫ్లాట్ వాలెట్‌లో మన కోసం ఉంటుంది. సార్ రూ. 1,90,000 మన కోసం కంపెనీ సేవ్ చేస్తున్నప్పుడు మన ఇన్కమ్‌లో ఫ్లాట్ కొనుక్కోవడం 6 మంత్స్ కావచ్చు, 1 ఇయర్ కావచ్చు చాలా ఈజీ. ఎప్పుడైతే మనం ఫ్లాట్ కొనుక్కున్నట్టు మన కింద పర్సను, మన డైరెక్ట్ పర్సను లేదా మన టీమ్ పర్సను ఒక ఫ్లాట్ గాని, ఒక 100 గజాలు మన డైరెక్ట్ మెంబర్ గాని కొనుక్కున్నట్లయితే మనం ఎక్కడ దీన్ని రియల్ ఎస్టేట్‌ని ప్రమోట్ చేయాల. ఓన్లీ ఇప్పటిదాకా బైనరీ ఇన్కమ్‌నే ప్రమోట్ చేశాం. డైరెక్ట్ ఇన్కమ్‌నే ప్రమోట్ చేశాం. మన ప్లాన్‌ని వివరంగా చెప్పాం. కానీ మన కోసం, మన గ్రోత్ కోసం కంపెనీ ఆలోచించి మన కోసం అమౌంట్ అనేది సేవ్ చేస్తుంది. వచ్చిన ఇన్కమ్ ఏం చెప్తుంది? మీకు నచ్చిన చోట ల్యాండ్ కొనుక్కోండి అని చెప్తుంది. కంపెనీ ఇక్కడే కొనుక్కోవాలని చెప్పట్లా. నాకు ఇన్కమ్ వచ్చింది. నేను 12,60,000 రీచ్ అయ్యాను. 1,90,000 రీచ్ అవుతుంది. 6 నెలలు అయితే అది ఆటోమేటిక్‌గా 11,00,000, 12,00,000 అవుతుంది. నాకు నచ్చిన సైట్ నేను కొనుక్కోవచ్చు. ఆటోమేటిక్‌గా నా అప్లైన్‌కి ఒక 100 గజాల సైట్ గాని నేను కొనుక్కుంటే 100 ఇంటూ 200 చొప్పున రూ. 20,000 అనేది కమిషన్ అనేది ఆటోమేటిక్‌గా నా అప్లైన్‌కి వస్తుంది. ఇక్కడ నా అప్లైన్ ఏమన్నా నాకు కంపెనీ కొనుక్కోమని చెప్పాడా? నన్ను జాయిన్ చేసిన పర్సను సైట్ తీసుకో నన్ను ఫోర్స్ చేశాడా? కంపెనీ ఏమన్నా ఫోర్స్ చేసిందా? ఎవరు ఫోర్స్ చేయలా. నాకొచ్చిన ఇన్కమ్ అనేది నాకు నచ్చిన ఫ్లాట్ నేను కొనుక్కున్నా. అదే ఇంకొక పర్సను 500 గజాలు కొనుక్కుందామనుకున్నాం. 500 ఇంటూ 200 చొప్పున ఈ 200 గజానికి 200 అనేది ఫిక్స్ అండి. రూ. 1,00,000 మనం అనేది కమిషన్ తీసుకోవచ్చు. సరే ఇది రాయల్టీ ఇన్కమ్. మన డైరెక్ట్ మెంబర్స్ ఎంతమంది అయినా సరే ఫ్లాట్ కొనుక్కున్నా మనకు కమిషన్ వస్తది. ఒక పర్సన్ 10 సార్లు కొనుక్కున్నా 10 సార్లు కమిషన్ వస్తది. ఒక పర్సన్ నిజంగా మంచి ఇన్కమ్ రీచ్ అయ్యి 3 మంత్స్ కొనుక్కున్నా అంటే ఎన్ని సార్లు కొనుక్కున్నా గజానికి 200 చొప్పున మనకి రావాల్సిందే. ఇది ఓన్లీ మన డైరెక్ట్ మెంబర్స్ మీద మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ రాయల్టీ ఇన్కమ్. అలాగే మన కంపెనీలో అవార్డ్స్, రివార్డ్స్ అనేవి కొన్ని కంపెనీ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు, గోల్ రీచ్ అవుతున్నప్పుడు అవార్డ్స్, రివార్డ్స్ అనేది ఇవ్వటం ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటది ప్రతి పర్సన్‌కి. ఆ అవార్డ్స్, రివార్డ్స్‌కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే ఆ కండిషన్ ఏంటంటే మనం ఐడీ 30 డేస్‌లో యాక్టివ్ చేసుకోవాలి. యాక్టివ్ చేసుకున్న తర్వాత వితిన్ 180 డేస్ అంటే 6 మంత్స్ టైమ్ ఇస్తుంది. రూ. 16,000 ఏదైతే ప్లాన్ ఉందో అది యాక్టివ్ చేసుకోవాలి. ఎయిదర్ మాన్యువల్లీ లేదా ఆటోమేటికల్లీ. 16,000 మన జోబులోంచైనా తీసి పెట్టుకోవచ్చు. లేదా కంపెనీ ద్వారా వచ్చి మనకొచ్చే ఇన్కమ్‌లో 15% అప్‌డేట్ వాలెట్‌లో ఏదైతే ఉందో దాంతో అయినా చేసుకోవచ్చు. ఇందులో ఉన్న ప్రతి పర్సన్‌కి నేను చెప్పేది కావచ్చు, కంపెనీ చెప్పేది కావచ్చు, మాన్యువల్‌గా ఒక్క రూపాయి పెట్టొద్దు. మీరు టీమ్ చేసుకునే ఆటోమేటిక్‌గానే మీ ఐడీ క్రియేట్ అయ్యేలాగా, ఆటోమేటిక్‌గా మీ ఐడీ యాక్టివ్ అయ్యేలా చేసుకోండి. ఎందుకంటే మాన్యువల్ అనేది కంటిన్యూ అవ్వదు. ఆటోమేటిక్ అనేది టీమ్ బిల్డ్ చేసుకొని, స్ట్రాంగ్ చేసుకుంటే మీకు తెలియకుండానే 16,000 తర్వాత కూడా ప్లాట్ కొనుక్కుంటా కూడా మీ టీమ్ ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైనా టీమ్ సపోర్ట్‌తో కొనుక్కున్నది వేరు. మన జేబులోంచి పెట్టుకునేది. మన జేబుల్లో పెట్టుకునేదనేది బంగారు గుడ్డిని ఒకే రోజు పగలగొట్టినట్టు. కష్టపడే టీమ్ స్ట్రాంగ్ చేసుకొని వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వెళ్తుంటే డైలీ బంగారు గుడ్డు కొనుక్కుంటున్నట్టు. దయచేసి 2 రోజులకోసారి టీమ్ మెంబర్స్‌తో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉందా? ప్లాన్ చెప్పాలా? ఇంకేదన్నా ప్రాబ్లమ్ ఉందా? నేను రావాలా మీ దగ్గరికి? ఒక మీటింగ్ అరేంజ్ చేసుకుందామా? ఒక 10 మంది కూర్చుందామా? మాట్లాడుకుందామా? అలాగే ఐడీ యాక్టివ్ ఎలా చేయాలి? ఐడీ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి? యాక్టివ్ ఎలా చేయాలి? కేవైసీ ఎలా ఇవ్వాలి? ఇవి అన్నీ గూడా ప్రతి ఒక్క సబ్జెక్టు మన టీమ్ మెంబర్స్‌కి మనం నేర్పిద్దాం. మనం కూడా అప్‌డేట్ అవుతూ ఉందాం. కంపెనీ అనేది రకరకాల ఇన్కమ్స్ తెస్తూనే ఉంది మన కోసం. ఈ కొన్ని ఇన్కమ్సే అనుకుంటున్నాం. నిన్న నెల్లూరులో మీటింగ్ జరిగిన ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఒక్క 999తో ఇన్ని ఇన్కమ్స్ తీసుకోవచ్చా? ఇప్పటిదాకా పీడీఎఫ్‌లో ఏవైతే ఉన్నాయో వాటికి డబుల్, త్రిబుల్ ఇన్కమ్స్ ఉన్నాయి. ఇన్ ఫ్యూచర్‌లో 3-5 మంత్స్‌లో మన కంపెనీ అనేది ఒక బ్రాండ్‌గా ఏర్పడిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. 999తో ఇన్ని వండర్స్ ఏ కంపెనీలో సాధ్యం కాదు. నేను ప్రతి ఒక్కళ్ళకి రిక్వెస్ట్ చేసేదంటే సార్, ఎవరో మనల్ని మీటింగ్ అని చెప్తే ఎవరో మనలకి తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇక్కడ కష్టపడదాం. మనకొచ్చిన ఇన్కమ్ ద్వారానే ట్రావెల్ ఎక్స్‌పెన్సెస్ కావచ్చు, ఏదైనా మనమే పెట్టుకొని ఎళ్దాం. ఎందుకంటే కొన్ని నాకు వచ్చినియి. సార్ ట్రావెల్ ఎక్స్‌పెన్స్ పెడతారా? అక్కడికొచ్చినాక మనకి ఏమన్నా చూస్తారా? అని కొంతమంది అడిగారు. అది తప్పు కాదు. కానీ ఇక్కడనేది కంపెనీ అవకాశాన్ని ఇస్తుంది మనకి. ఇది కంపెనీ ఫంక్షన్ గాదు. మన ఇంట్లో ఫంక్షన్ గాదు. దయచేసి ఆలోచించండి. మనం ఎలా ఆలోచిస్తే మన టీమ్ గూడా అలా ఆలోచిస్తది.
సార్ ఈరోజు జూమ్‌లో కూర్చొని మాట్లాడుకోవటం చాలా సింపుల్. ఇంట్లో కూర్చోవచ్చు, ఒక గంట మాట్లాడుకోవచ్చు. కానీ లీడర్స్ మీట్ అనేది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. మంత్లీ ఒకసారో, 15 డేస్‌కోసారో. అక్కడ రకరకాల గోల్స్ ఉన్న లీడర్స్, రకరకాల ఎక్స్‌పీరియన్స్ ఉన్న లీడర్స్ తగులుతా ఉంటారు. మనం ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా ఎక్కడో ఒక పాయింట్ మనకు నచ్చుతుంది. అది మన టీమ్‌లో ఫాలో అప్ చేయొచ్చు. చాలా 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 మంచి విషయాలు తెలుస్తాయి. ఈసారి నేననేదేంటంటే లీడర్స్ మీట్ పెడితే కంపెనీ ఆశ్చర్యపోవాలి. అంతమంది రావాలి. లీడర్స్ మీట్ పెట్టాలంటే కంపెనీనే ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. అలా క్రౌడ్ ప్రతి ఒక్క మెంబర్ రావాలండి. ఎందుకంటే ఇది మన ఎదుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే నెక్స్ట్ చూసినట్టయితే సార్ రూ. 12,60,000 3 ఐడీస్‌లో 15 పేర్స్ వస్తేనే మనకొస్తుంది. సార్ అంత సాధ్యమా? ఓకే. అనుకుందాం. స్టార్టింగ్ స్టేజ్ జస్ట్ 2 మంత్స్, 3 మంత్స్‌లో. 2 పేర్స్ టార్గెట్ పెట్టుకుందాం మనం. పర్ డే 2 పేర్స్ ప్రతి ప్లాన్‌లో. 999లో 2 పేర్స్ అంటే 400 పర్ డే ఇన్‌కమ్ తీసుకోవచ్చు. 4999లో 2 పేర్స్ అంటే పర్ డే 1200 ఇన్‌కమ్ తీసుకోవచ్చు. అలాగే 16,000లో పర్ డే 2 పెయిర్లంటే 4,000 దాకా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. సార్ జస్ట్ 2 పెయిర్స్ మనకి మ్యాచ్ అయితేనే పర్ డే 5,600 దాకా ఇన్‌కమ్ తీసుకోవచ్చు. 30 రోజులకి ఇది కాలిక్యులేషన్ చేస్తే 1,68,000 మనకొచ్చే కటింగ్స్ అన్నీ పోను 1,10,000 నుంచి 1,15,000 దాకా మన అకౌంట్‌లో పడుతుంది. 1,15,000 ఇన్‌కమ్ ఈరోజు ఒక ఫ్యామిలీకి వస్తుందంటే సెక్యూరా కాదా? ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి 60 డేస్ టార్గెట్ పెట్టుకుంటే హార్డ్ వర్క్ చేస్తే ఈ ప్లాన్ అనేది అచీవ్ అవ్వచ్చు. మనం మనకున్న రెండే ఆప్షన్స్ అండి. ఒకటి కష్టపడైనా సరే ఈరోజు చెమట వచ్చినా, ఎంత కష్టమైనా మన డ్రీమ్స్ కోసం మనం కష్టపడ్డం. లేదా వేరే వాళ్ళ డ్రీమ్స్ కోసం మనల్ని యూజ్ చేసుకుంటారు. అయ్యే జాబ్స్. వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు. ఏ సపోర్ట్ ఉండదు. ఏసీలో కూర్చుంటారు. మనం వాళ్ళ కోసం 10,000 కోసం, 12,000 కోసం, 15,000 కోసం ఒక లీవ్ అడగలేం. వాళ్ళకి నచ్చినప్పుడు లీవ్ తీసుకోవాలి. హెల్త్ బాగున్నా, మ్యారేజ్ ఫంక్షన్స్ అయినా సరే. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఈరోజు కష్టంగా ఉన్న మీకంటూ మీకు ఓన్‌గా ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోండి. ఇది ఎక్కడా మీరు చేసే జాబ్స్ ఆపాల్సిన అవసరం లేదు. మన టైమ్‌ని పెంచుకుందాం. మార్నింగ్ తొందరగా లేద్దాం. ఒక 2 అవర్స్ టీమ్‌తో స్పెండ్ చేద్దాం. ప్లాన్స్ చెబుదాం వెళ్లి. హోమ్ మీటింగ్స్ అప్లై చేసుకుందాం మార్నింగ్ పూట. లేదా చాలామంది వాకింగ్‌కెళ్తారు. హ్మ్. అక్కడైనా మనం కూర్చోవచ్చు ఒక ప్లేస్ సెట్ చేసుకొని. ఈవినింగ్ పూట సేమ్ ఒక 2 అవర్స్ ఎక్స్‌ట్రా కష్టపడదాం. మనం జాబ్ చేసుకుంటూనే ఎప్పుడైతే మనకి ఇది సెక్యూర్ అనిపించిందో జాబ్ మానేయాలా లేదా? మన ఫ్రీడమ్ మనకొచ్చిందా లేదా? అనేది మీరే డిసైడ్ చేసుకోండి. 2 మంత్స్ కష్టపడితే 1,68,000 అనేది చాలా 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 ఈజీ. ఎందుకంటే ఇది మనం ఒక్కలం చేసే ఇన్‌కమ్ కాదు. మన టీమ్‌తో చేసే ఇన్‌కమ్. బైనరీ బైనరీ ప్లాన్. టీమ్‌తో చేసే ప్లాన్. ఈజీగా అచీవ్ అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకోవచ్చండి. మన కంపెనీ అనేది అవార్డ్స్, రివార్డ్స్ తీసుకొచ్చింది గదా! ఈ అవార్డ్స్, రివార్డ్స్ అనేది రైట్ 10 మ్యాచ్ అయితే మనకి ఒక ట్యాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్యాబ్ అనేది స్టార్టింగ్‌లో ఉన్న పర్సన్స్‌కి ప్లాన్ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం పేపర్ మీద ఏదన్నా వేస్తూ ప్లాన్ చెప్పాలంటే ఒక్కోసారి ఏదన్నా మనం మర్చిపోవచ్చు. చిన్న సబ్జెక్ట్ మిస్ అయిపోవచ్చు. ఒక్కసారి మనం ట్యాబ్‌లో గాని అన్ని స్లైడ్స్ పెట్టుకుంటే మర్చిపోవడానికి అవకాశం లేదు. ప్లాన్ చెప్పడానికి కూడా చాలా అఫీషియల్‌గా ఉంటది. నీట్‌గా ఉంటది. ఈ 10 పేజ్ అనేది ఓన్లీ 16,000 ప్లాన్ ఏదైతే ఉందో అది మాత్రమే అండి. 999, 4,999 కాదు. అంటే మన రైట్ సైడ్ 16,000 మెంబర్స్ 10 మెంబర్స్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ ఒక 10 మెంబర్స్ అయితే ట్యాబ్ వస్తుంది. అలాగే మనకి 25 పేర్లు గాని మ్యాచ్ అయితే గోవా ట్రిప్ ఉంది. సార్ ఇక్కడ చిన్న పాయింట్ చెప్తున్నా. 25 పేర్లు అవ్వాలి అంటే ఆల్రెడీ ఇక్కడ 10 పెయిర్స్ చేసున్నాం. 10 పెయిర్స్ చేసున్నాం కాబట్టి ఇంకా మిగతా 15 పెయిర్స్ చేస్తే టోటల్ మనకి 25 పెయిర్స్ అనేది అవ్వడం జరుగుతుంది. గోవా ట్రిప్‌కి ఎలిజిబుల్. అదే గాని ఆ 10 కాకుండా ఎక్స్‌ట్రా 25 చేయాల్సిన అవసరం లేదు. టోటల్‌గా 25. అలాగే టోటల్‌గా మనకి 50 పెయిర్స్ గాని చేస్తే అండమాన్ ట్రిప్ లేదా గోవా ట్రిప్. డబ్బు సంపాదించుకున్నా సరే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది గానీ, ఎంజాయ్‌మెంట్ అనేది మానసికంగా గూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలండి. అప్పుడప్పుడు మనం వెకేషన్స్‌కి వెళ్తూ ఉండాలి. వెకేషన్స్‌కి టీమ్‌తో పాటు ఒక 100 మందితో, 50 మందితో మీ టీమ్‌ని తీసుకెళ్తే ఆ ఎంజాయ్‌మెంటే వేరు. అలాగే 100 ప్లేయర్స్ అనేది ఎప్పుడైతే మ్యాచ్ అయిద్దో దుబాయ్ ట్రిప్. నేనైతే ఇప్పుడు దాకా దేశం దాటి వెళ్ళలేదు సార్. 100% నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. నా టీమ్‌తో పాటు, నా కంపెనీతో పాటు. అలాగే 250 పేర్స్ మ్యాచ్ అయితే బ్యాంకాక్ ట్రిప్ ఉంది. ఇది మనం యూట్యూబ్‌లో చూడటమే గానీ, ఎప్పుడు నేను కూడా వెళ్ళలేదు. దయచేసి ఈ కంపెనీలో ప్రపంచాన్ని మీకు తిప్పడానికి, ప్రపంచాన్ని మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది. అది మనం తీసుకుంటామా, తీసుకోమా అనేది మన చేతుల్లో ఉంది. అలాగే 500 పెయిర్స్ అనేది మ్యాచ్ అయితే 3,00,000 గోల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అన్నిటికన్నా లేడీస్‌కి ఇష్టమైన ఐటెమ్ ఇదే. మీ ఇంట్లో ఉన్న లేడీస్‌కి మీరు హార్డ్ వర్క్ చేసి ఇది గిఫ్ట్ ఇవ్వచ్చు.
అలాగే 1000 పేర్స్ ఎప్పుడైతే మ్యాచ్ అయ్యిద్దో మనకి 6 lakhs ఫార్మ్ ల్యాండ్, అక్కడ 15%తో ల్యాండ్స్ తీసుకోవచ్చు. ఇక్కడ టీమ్ చేస్తూ కూడా మనం 1000 పేర్స్ మ్యాచ్ చేస్తూ కంపెనీ ఒక రివార్డ్ అనేది ల్యాండ్ తీసుకోవచ్చు. అలాగే 2500 పేర్స్ ఎప్పుడైతే మ్యాచ్ చేస్తుందో ఆటోమేటిక్గా 15 lakhs పెట్టి కార్ తీసుకోవచ్చు. 5000 పేర్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవుద్దో 40 lakhs ఫ్లాట్ తీసుకోవచ్చు. అలాగే 10,000 పేర్స్ అనేది మ్యాచ్ అయితే 1 crore కార్ తీసుకోవచ్చు. 20,000 పేర్స్ మ్యాచ్ అయితే 2 crores విల్లా తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. కానీ లాంగ్ విజన్ పెట్టుకోండి. ఈ రోజుకి ఈ రోజు కాదు. ఇవన్నీ తీసుకోవాలంటే కంపెనీతో కనీసం ఒక 3 to 5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజుకి ఈ రోజు మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వవు. కానీ ఏదో ఒక రోజు మీకు డ్రీమ్ అనేది ఉంటే హార్డ్ వర్క్ చేస్తుంటే 100% మన గోల్స్ అనేది రీచ్ అవుతాయి. సార్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో కోట్లలో సంపాదించినోళ్ళు మన ఇండియాలో చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఒక బ్రెయినే ఉంది. మనకి ఒక బ్రెయినే ఉంది. వాళ్ళకి 2 చేతులే, వాళ్ళకి ఒక నోరే. పని చేయాలి, ఆలోచించాలి. మనలాగా ఆలోచించే వాళ్ళని తయారు చేయాలి. నేను నమ్మేదేంటంటే ప్రపంచంలో ఒక పని ఒక పర్సన్ వల్ల అవుతుంది అంటే, రెండో పర్సన్ వల్ల కూడా అది 100% అవుతుంది. కాకపోతే అతనికి కొద్దిగా తక్కువ టైంలో అయితే, మనకు కొద్దిగా ఎక్కువ టైం అవుతుందేమో. కానీ ఇక్కడ ట్రై చేస్తే ప్రతి పర్సన్‌కి అవుతుంది. 3-5 ఇయర్స్ టార్గెట్ పెట్టుకోండి. కంపెనీతో, మన టీమ్‌తో ట్రావెల్ అవ్వండి. ప్రతి ఒక్కళ్ళు లైఫ్ వేరేలాగా ఉంటుంది. అలాగే కంపెనీ అనేది నిన్న కొన్ని అంటే స్టార్టింగ్‌లో కూడా ఉన్నాయి. నిన్న లేటెస్ట్ మీట్‌లో కూడా చెప్పారు. సార్ ఎవరైతే 30 రోజుల్లో టైం అనేది మనకి ఐడీ యాక్టివ్ చేసుకుంటానికి ఇవ్వడం జరుగుతుంది. 30 రోజుల్లో ఎవడి ఐడీ అయితే యాక్టివ్ అవ్వదో, వాళ్ళ ఐడీ అనేది తర్వాత యాక్టివ్ చేసుకున్నా సరే, ఇంకా యాక్టివ్ అవ్వదు. దీనివల్ల మనం చాలా బెనిఫిట్స్ కోల్పోతాం. ఎందుకంటే ఈరోజు మనం సపోజ్ ఐడీ వేసాము, సైలెంట్ అయిపోయాం. మీరు సైలెంట్‌గా ఉన్నా సరే, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి సైలెంట్‌గా ఉండడు. ఆయన్ని జాయిన్ చేసిన వ్యక్తి సైలెంట్‌గా ఉండడు. వాళ్ళనేది పవర్ అనేది ఒక ఐడీ ఏసినప్పుడు, 2 ఐడీ ఏసినప్పుడు ఆటోమేటిక్‌గా మన కింద అనేది యాక్టివ్ ఐడీస్ కావచ్చు, నాన్ యాక్టివ్ ఐడీస్ కావచ్చు పడుతూనే ఉంటాయి. అంటే మనకి టీమ్ వస్తూనే ఉంటుంది. నా టీమ్‌లోనే ఒక పర్సన్‌కి వర్క్ చేయకుండా వన్ సైడ్ 23 మంది టీమ్ అనేది యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. 23 మంది. ఇప్పటికి అతను యాక్టివ్ చేసుకోలా. అది కానీ అతని బ్యాడ్ లక్ అది. ఎవరో ఒక పర్సన్ రేపొద్దున పవర్ కావాలి సార్ నాకు అని వస్తారు. నేను సార్ మీకు యాక్టివ్‌గా మీరు ఐడీ యాక్టివ్ చేసుకుంటారా? ఇంట్రెస్ట్ ఉందా? అని నేను అతన్ని అడుగుతాను. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అంటే ఈ పవర్ ఐడీ తీసుకెళ్ళి ఇంకా ఐడీ యాక్టివ్ చేసుకోలేదు కాబట్టి అతనికిచ్చి అతని డీటెయిల్స్ నేను మార్పిస్తా. ఎవరో లక్కీ పర్సన్ మీ ప్లేస్‌ని ఇక్కడ ఐడీ ఒకటే కాదు సార్. మీ విల్లాని లేదా మీ కార్‌ని లేదా మీ ఫ్లాట్‌ని మీ డ్రీమ్స్‌ని అతని కోసం జస్ట్ ఐడీ ఏసి పెట్టారు మీరు. మీ ప్లేస్‌లోకి అతనొస్తాడు. ఐడీ ఒక్కటే కాదు. మీరు మీరు సాధించబోయే డ్రీమ్స్ అన్ని ప్లేస్‌లోకి అతనొస్తాడు. కాబట్టి 30 రోజులు టైం ఉంది కాబట్టి మనకి, మనం కూడా జాయిన్ అయ్యే పర్సన్‌ని 10 రోజులు టైం తీసుకోండి. 15 డేస్ టైం తీసుకోండి. లేదా 1 వీక్ టైం తీసుకోండి. ఐడీ వేయటానికి. కానీ నా టార్గెట్ వచ్చేసరికి నా టీమ్‌లో హడావుడి ఐడీస్ వద్దు మనకి. ఆలోచించుకున్న తర్వాత ఐడీ ఏద్దాం. ఐడీ వేసిన 24 నుంచి 48 అవర్స్‌లో ఐడీ యాక్టివ్ అయ్యేలాగా చేద్దాం. ఎందుకంటే అతను రేపొద్దున ఏదైనా సక్సెస్ అయితే మన పేరే చెప్పుకుంటాడు. లేదా కంపెనీ పేరే చెప్పుకుంటాడు. లేదా యాక్టివ్ కాకపోతే ఆటోమేటిక్‌గా అతనికి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మనం ప్రతి ఒక్క పర్సన్‌ని ఫాలో అప్ చేస్తూ ఉండాలి. అర్థం కాకపోతే 1, 4 సార్లు ప్లాన్ చెప్తూ ఉండాలి. ఇలా మన కంపెనీ అయితే 30 డేస్ ఇచ్చిందండి. మనం మాత్రం 24-48 గంటల్లో ఐడీ అనేది యాక్టివ్ అయ్యేలాగా వర్క్ చేద్దాం. ఎందుకంటే అతని డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తే, ఈ ప్లాన్ అనేది పర్ఫెక్ట్‌గా చెప్తే 24-48 గంటల్లో ప్రతి పర్సన్ ఐడీ యాక్టివ్ చేస్తాడు. అలాగే మనకు నెక్స్ట్ చూసుకోవచ్చు సార్. ఎల్‌ఎన్‌డి అనేది రాబోయే కాలంలో ఒక బ్రాండ్ అవ్వబోతుంది. అది కంపెనీకి కాదు, ఎల్‌ఎన్‌డి కంపెనీలో వర్క్ చేస్తున్నామంటే మనకు కూడా ఒక స్థాయిని క్రియేట్ చేయబోతుంది. ఈ కంపెనీలో అనేది ఒకవేళ సక్సెస్ అవ్వాలంటే మెయిన్‌గా ఈ 3 క్వాలిటీస్ అనేది ఉండాలండి. ఎల్ అంటే లెర్నింగ్ ఉండాలి. ప్రతిరోజు నేర్చుకోవాలి. ఈరోజు నాకు కూడా కొన్ని సబ్జెక్ట్స్ తెలీదు. నాకు కూడా కొన్ని అప్డేట్స్ తెలీదు. ప్రతిరోజు మీరు మీ టీమ్ జూమ్ అటెండ్ అవ్వాలి. ప్రతిరోజు తెలుసుకుంటూనే ఉండాలి. మనకు తెలిసిన విషయాన్ని మన టీమ్‌తో పంచుకుంటూనే ఉండాలి. నిత్య విద్యార్థిలాగా ఉండాలి. అంతా తెలుసని ఎప్పుడు అనుకోవద్దు. అంతా తెలుసు అని ఎప్పుడు అనుకుంటామో అప్పుడే మన సక్సెస్‌కి ఫుల్ స్టాప్ పడ్డట్టు. అలాగే కనీసం ఎవ్రీ ఇయర్ ఈ కంపెనీలో నేను ల్యాండ్ కొనుక్కోవాలి అనే ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి. అలాగే ఇది 100% అది ఎన్ అంటే నెట్వర్కింగ్ అండి. ఇది 100% వర్కింగ్ కాన్సెప్టే కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి కూర్చునే కాన్సెప్ట్ కాదు కాబట్టి నెట్వర్క్ చేసుకుంటాను, టీమ్ బిల్డ్ చేసుకుంటాను అనుకున్న పర్సన్స్‌కి మాత్రమే ఈ కంపెనీ యూజ్ అవుతుంది. అలాగే డ్రీమ్స్. నేను చెప్పాను సార్ నెల్లూరు మీటింగ్‌లో గూడా. గోల్ పెట్టుకుంటే కన్నా మనకి
ధైర్యం ఉండొచ్చు గానీ, డ్రీమ్స్ పెట్టుకొని కలలు కంటానికి మటుకు చాలా ధైర్యం కావాలి. చాలామంది ఆ ఆ కలలు ఎక్కడ నిజం అవుతాయా? అవ్వని ఆగిపోతున్నారు. ఖచ్చితంగా మీ డ్రీమ్ పెట్టుకోండి. నేను మళ్ళీ ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా. 3-5 ఇయర్స్ నేను కంపెనీతో ట్రావెల్ చేస్తాం అనుకుంటున్నాను. 100% ట్రావెల్ చేస్తాను. నేను నా టీమ్‌తో, కంపెనీతో. నా డ్రీమ్ లక్ష్మీ నరసింహ డెవలపర్స్ అనే కంపెనీలో 100,00,00,000 సంపాదించాలి. అందరికి షాకింగ్‌గా ఉండొచ్చు. మన డ్రీమ్ చెప్తే అవతల వాడు నమ్మలేకుండా ఉండాలి. అదే డ్రీమ్. కాకపోతే చెప్తున్నాను 100% నేను అనుకున్న గోల్ అయితే నేను రీచ్ అవుతాను. ఎందుకంటే నేను డ్రీమ్ పెట్టుకున్నప్పుడు దానికి గూడా ఎలా వెళ్ళాలి? ఏంటి అనేది ఆ దారి కూడా నాకు తెలుసు. కంపెనీలో అనేది మీరు ట్రావెల్ అవ్వాల్సింది పెద్ద పెద్ద గోల్సే పెట్టుకోండి. ఎందుకంటే ఈ కంపెనీ అనేది అద్భుతాలు సృష్టించబోతుంది. 100,00,00,000 అనేది చాలా చిన్న విషయం ఇన్ ఫ్యూచర్‌లో. ఎందుకంటే అన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి. అంత విస్తృతంగా మన కంపెనీ ఎదగబోతుంది. సార్ నేను ఈరోజు దాదాపు నా దగ్గరికి నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం 30-40 మెంబర్స్ ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్ అనేది నా దగ్గర రావడం జరిగింది. సార్ ఎప్పుడు ఏమవుతుందో తెలీదు. ఇన్స్యూరెన్స్ చేసుకోండి. మీ ఫ్యామిలీకి మీకు సెక్యూర్‌గా ఉంటుంది. అంటే మీరు చనిపోతే మీ ఫ్యామిలీకి సెక్యూర్‌గా ఉంటుంది. నేను ఇన్స్యూరెన్స్ అనేది ఇప్పటిదాకా ఎక్కడా చేయలేదండి. కానీ రీసెంట్‌గా ఈ మంత్ జులై మంత్ 3 తారీఖున ఇన్స్యూరెన్స్ చేశాను. నా ఫ్యామిలీలో ఉన్న ముగ్గురికి ఇన్స్యూరెన్స్ చేశాను. అలాగే 23 తారీఖున ఈ మంత్ మా పిన్ని వాళ్ళ పిల్లలకి కూడా ఇన్స్యూరెన్స్ చేశాను. ఆ కంపెనీ గూడా నేను ఇన్స్యూరెన్స్ చేసిన కంపెనీ గూడా లక్ష్మీ నరసింహ డెవలపర్స్ అనే కంపెనీలో ఇన్స్యూరెన్స్ చేశాను. ఏంటి సార్ ఇందులో ఇన్స్యూరెన్స్ ఉందా? 100% ఉంది. ఇన్స్యూరెన్స్ అంటే ఏం లేదు సార్. జస్ట్ ట్రిపుల్ నైన్ పెట్టి ఐడీ వేశాను. అదే వాళ్ళకి ఇన్స్యూరెన్స్. అది ఎలా ఇన్స్యూరెన్స్ అంటే మనం బయట కట్టే చాలా ఇన్స్యూరెన్స్ కంపెనీల్లో జీవితాంతం మనం కష్టపడి మన కష్టాన్ని వాళ్ళకి మనం తిన్నా తినకపోయినా ఇన్స్యూరెన్స్ కడుతూనే ఉండాలి. ఎందుకంటే మనం పోతే ఇదే మన బ్రెయిన్‌లో రన్ చేస్తారు. మన కష్టం మొత్తాన్ని ఇన్స్యూరెన్స్ ఏజెంట్స్ చేతిలో, హెల్త్ ఇన్స్యూరెన్స్ వాళ్ళ చేతుల్లో పెట్టేసి తిన్నా తినకపోయినా కడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి నేను ఐడీ యాక్టివ్ చేసి, టీమ్ ఎలా చేసుకోవాలో వాళ్ళ ఐడీస్ కూడా వాళ్ళకి రేపొద్దున ఇంట్రెస్ట్ వచ్చేదాకా నేను వర్క్ చేస్తున్నా. అంటే వర్క్ చేస్తూ వాళ్ళకి ఇన్‌కమ్ క్రియేట్ అవుతుందిక్కడ. దిస్ ఈజ్ రియల్ ఇన్స్యూరెన్స్. ఇందులో కూడా నామినీ ఉంది కాబట్టి, అంటే రేపొద్దున ఇందులో కూడా ఒకవేళ సపోజ్ మనం ఏదైనా జరిగితే ఆటోమేటిక్‌గా మన ఐడీ అనేది మన ఫ్యామిలీకెళ్తుంది. ఇక్కడేమన్నా మనం కష్టపడిన డబ్బులు పెట్టాలా? జస్ట్ 999 పెట్టాలి. ఎవ్రీ సంవత్సరం ఇన్స్యూరెన్స్ కట్టాలా? ఎవ్రీ సంవత్సరం కట్టాలి. ఏది? మీ కష్టాన్ని. మీ కష్టాన్ని గాని ప్రతిరోజు ఇక్కడ ఇన్స్యూరెన్స్‌లాగా కడితే, రేపొద్దున నిజంగా మనకేదైనా జరిగినా సరే, ఈ ఐడీ అనేది మన ఫ్యామిలీ మెంబర్స్‌కెళ్తుంది. అక్కడ ఇన్స్యూరెన్స్ అనేది ఎలా ఉంటదో తెలీదు గానీ, ఇక్కడ మాత్రం మీ టీమ్ స్ట్రాంగ్ చేసి, ఒక ఐడీని స్ట్రాంగ్ చేసి, మీ వైఫ్‌కి కావచ్చు, మీ పిల్లలకి గాని ఇస్తే ఆటోమేటిక్ కంపెనీ అనేది ఎవ్రీ డే ఒక్కసారి కాదండి. ఎవ్రీ డే మీకు ఇన్‌కమ్ అనేది మీ టీమ్ ద్వారా వచ్చే ఇన్‌కమ్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ రియల్ ఇన్స్యూరెన్స్. ఒక్కసారి ఇన్స్యూరెన్స్ కంపెనీ 50,00,000 కావచ్చు, రూ. 1,00,00,000 కావచ్చు మీ చేతిలో పెడితే అది ఏమవుతుందో తెలీదు. దానివల్ల ఎన్ని గొడవలొస్తాయో తెలీదు. కానీ ఇక్కడ బంగారు బాతు పెట్టినట్టు రోజు గుడ్డు. మీకు కష్టపడి ఒక ఐడీ క్రియేట్ చేసి, టీమ్ సెట్ చేసి వాళ్ళకివ్వండి మనం లేనప్పుడు. ఎవ్రీ డే వాళ్ళకి ఇన్‌కమ్ వస్తూనే ఉంటుంది. ఇది చేయండి. 3 ఐడీస్ వేసుకుంటారా? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారో అంతమందికి ఐడీ ఎయండి. వాళ్ళకి ఈ ప్లాన్ తెలిసేదాకా మీరు కష్టపడండి. రేపొద్దున వాళ్ళకి ఈ ప్లాన్ వల్ల యూజ్ ఏంటని తెలిస్తే, వాళ్ళు గూడా నెక్స్ట్ తరానికి ఈ ఎల్&డి ఇన్స్యూరెన్స్ ఐడీ అనేది వాళ్ళకివ్వడం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా. మనం ఆలోచించే దాన్ని బట్టి మన థాట్ ప్రాసెస్ ఉంటది. ప్లాన్ అర్థమవుద్ది. ఒక్కొక్క పర్సన్ ఒక్కో రకంగా ఆలోచించొచ్చు. అలాగే నేనొకటే చెప్తున్నా సార్. ఎవరైతే 3 ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని 10,00,00,000-50,00,00,000 నా టార్గెట్ సార్. నేను సంపాదించాల్సిందే. నాకేదైనా అవకాశం ఉందా? జీవితాంతం ఒకళ్ళ దగ్గర వర్క్ చేయడానికైనా సాధ్యపడతాం గానీ, మన కోసం మనం 3-5 ఇయర్స్ ఎందుకు టార్గెట్ పెట్టుకోలేం? టార్గెట్ పెట్టుకోండి. కంపెనీలో దమ్ముంది. ఒకవేళ ఎక్కడో 0.1% ఆలోచిద్దాం సార్. ఏదన్నా అయ్యింది. మీరు మన మన లైఫ్‌లో ఏమైనా తారుమారు అవుతాయా? రూ. 1000 ఖర్చు పెట్టి ఐడీ వేసినందుకు. ఒక్కరోజు ఫ్యామిలీతో సరదాగా బిర్యానీకెళ్తే అయిపోతాయి. ఆలోచించండి. 3 ఇయర్స్‌లో మన రాతలు మార్చడానికి వచ్చిన కంపెనీ ఏకైక కంపెనీ లక్ష్మీ నరసింహ డెవలపర్స్. ఇందులో మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఓన్లీ కష్టం. అంతే. హార్డ్ వర్క్. 1000 డేస్ టార్గెట్ పెట్టుకోండి. ఏదైతే 999 ప్లాన్ ఉందో అలాగే 999 డేస్ టార్గెట్ పెట్టుకోండి. 100% 10-50,00,00,000 టార్గెట్ పెట్టుకోండి. చిన్న టార్గెట్‌లు పెట్టుకోవద్దు. దాంట్లో కనీసం 20-30% రీచ్ అయినా సరే మనం హ్యాపీ. అలాగే నేను మళ్ళీ చెప్తున్నా సార్. ఈరోజే
మీరు ఒక్కలే ఇన్సూరెన్స్ ఐడీ వేసుకోవడం కాదు, మీ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో అంతమందికి ఎల్ఎన్డి అనే ఇన్సూరెన్స్ ఐడీ వేయండి. నామినీలు ఇవ్వండి. ఆ ఐడీలు కూడా కష్టపడండి. ఫ్యామిలీస్‌కి డైలీ ఇన్సూరెన్స్ అమౌంట్ వచ్చేలాగా చేయండి. ఒక్క రోజుతో ఆగిపోకూడదు. అసలు ఇంకోటి చెప్తున్నా సార్, మనం చచ్చిపోయినాక వచ్చే డబ్బు కాదు. మనం బతికున్నప్పుడు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి డబ్బులు కావాలి కదా మనకి. చనిపోయినా తీసి పక్కన పెట్టండి. డబ్బుంటే మినిమమ్ హెల్తీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు. బతికున్నప్పుడు డబ్బులు కావాలి కదా! అందుకని బతికున్నప్పుడే డబ్బులు సంపాదిద్దాం. బతికున్నప్పుడే ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం. రేపు అనుకోకుండా ఏదైనా జరిగితే ఆటోమేటిక్‌గా మన ఐడీని ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నా సార్. లీడర్స్ మీట్‌కైతే ఎవ్వరూ మిస్ అవ్వద్దు. అక్కడ అద్భుతాలు జరుగుతాయి. పర్సన్ టు పర్సన్ కలిస్తే. కంపెనీ విజన్ చాలా పెద్దది. ఈరోజు రూ. 1000 అనేది చాలామంది చీప్‌గా చూస్తున్నారు. దయచేసి లక్ష్మీ నరసింహ డెవలపర్స్ అనే కంపెనీ నాది అనుకుని ప్రతి ఒక్కళ్ళు ఒక 3 సంవత్సరాలు వర్క్ చేయండి. మీ లైఫ్ ఎలా ఉంటదో మీరే ఆలోచించుకోండి. గోల్ కంపెనీ పెట్టట్లేదు. గోల్ మీరు పెట్టుకోండి. మీకు మీరు గోల్ పెట్టుకోండి. నెగెటివ్ పీపుల్‌కి, నెగెటివ్ థాట్స్‌కి దూరంగా ఉండండి. ఈ ప్లాన్ అనేది నాకు తెలిసినంతలో చెప్పానండి. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను.